శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఓ మాట చెప్పారు. శరీరము రావడం నా చేతిలో లేదు, నీ చేతిలో కూడా లేదు ఈశ్వర. నువ్వు ఇవ్వలేవు మనుష్య జన్మ. ఎందుకు ఇవ్వలేవు? నా పాపపుణ్యాల్ని బట్టి నువ్వు ఇవ్వాలి తప్ప వీడికి మళ్లీ మనుష్య జన్మనిచ్చే అధికారం నీకు లేదు. ఈశ్వరుడికి లేదు అధికారం. కాబట్టి నువ్వేం చెయ్యగలవు? నా పాపపుణ్యాల్ని బట్టి శరీరం ఇస్తావు. శంకరులు దయామయుడు కాబట్టి, జగద్గురువు కాబట్టి మనందరం చెప్పుకోగలిగినటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన అన్నారు, పాపపుణ్యాలు ఇప్పటికే అలవాటైపోయి మనసుని నియంత్రించడం చేత కాని స్థితికి వెళ్ళిపోయి ఉంటే ఎలా ఇప్పుడు నా బ్రతుకు? అస్తమానం ఓ శ్లోకం చెప్పు భగవంతుడి దగ్గర అన్నారు. ఏమిటో తెలుసా అండి? అది శంకరాచార్యులు వారా చెప్పవలసింది. మన కోసం శంకరాచార్యులు వారు చెప్పారు శివానంద లహరిలో. నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. పూజలో ఈ శ్లోకం చెప్పుకోవాలి. ఏదైనా దేవాలయానికి వెడితే ఈ శ్లోకం చదవాలి. ఇది నోటికి రావాలి ఈ శ్లోకం. మీరు ఏ గుడికి వెళ్ళండి, ఇంట్లో పూజ చెయ్యండి, నిద్ర లేవండి, రాత్రి పడుకోండి, ఈ శ్లోకం చెప్తుండాలి అస్తమానం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత. ఈశ్వర ఆనందం ఒక ఈగని చెయ్యి, నాకేం బాధ లేదు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దాట్. ఎందుకని? నా చేతిలో లేదు, నా మనస్సు లొంగట్లేదు, నీ చేతిలో లేదు, నువ్వు మనుష్య జన్మలు ఇవ్వలేవు. నరత్వం దేవత్వం, నన్ను ఒకవేళ ఒక దేవత అయిపోయి ఏదో పుణ్యం ఉండి నాకు అక్కర్లేదు అది. ఒకవేళ దేవుడి అయిపోయినా నాకేం కావాలో తెలుసా? దేవుడి దేవత్వం పొందిన. నగవన మృగత్వం, నేను పర్వతం అయిపోయినా, తోట అయిపోయినా, నేను మృగాన్నైపోయినా, ఒక ఈగనైపోయినా, దోమనైపోయినా, ఉపాధి ఇది కావాలని నేను నిన్ను అడగను. మళ్లీ మనుష్యుడిగా పుట్టాలన్న కోరిక నేను నిన్ను అడగను. ఎందుకని? అలా ఈశ్వరుడు ఈయడు కనుక. మీరు బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్ర రహస్యాన్ని. అందుకిచ్చారు శంకరాచార్యులు వారి శ్లోకం. నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. గ్రద్దనై తిరిగినా నాకు బాధ లేదు. నాకేం కావాలి? ఏ ఉపాధిలో ఉన్నా జీవుడదే కదా ఉంటాడు. నాకేం కావాలో తెలుసా? సదాత్మ పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం. ఎప్పుడు నీ పాదపద్మములను తలుచుకుని మురిసిపోయి ఆనందమునందు రమించేటటువంటి అదృష్టాన్ని నాకు ఇయ్యి. మీరు చూడండి, కుక్కలకి నక్కలకి కూడా నాలుకుంటుంది, రసేంద్రియం అని పిలవరు దాన్ని. మనుష్యులకున్న నాలుకను రసేంద్రియం అని పిలుస్తారు. రసేంద్రియం అంటే రుచులు చూడడం కోసం రసేంద్రియం కాదు. భగవంతుని యొక్క నామ వైభవమును, ఈశ్వరుని యొక్క గుణముల రసమును గ్రోలి అందుచేత మత్తెక్కిపోయి చెప్పకుండా ఉండలేక ఈశ్వరనామము చెప్పి ఈశ్వరునిలో ఉన్న రసమెరిగినటువంటి స్థితి కాబట్టి, దాని వలన పలుకన నాలిక కాబట్టి ఇది రసేంద్రియమైంది. రుచులు చూడ్డానికి ఉపయోగపడిన నాలుక కాదు. ఈశ్వరనామం చెప్పడానికి ఉపయోగపడిన నాలుక రసేంద్రియం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కాబట్టి ఈశ్వర నాకు ఉపాధితో సంబంధం లేదు. ఎందులో ఉంటే ఇబ్బంది వచ్చింది? ఏ వేదంబు పఠించే లూత, భుజగం వేశాస్త్రములు సూచే, ఏ విద్యాభ్యాసమర్చకరి చెంచే మంత్రముహించే, బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికి శ్రీకాళహస్తీశ్వర. ఏ ఒక పాము మోక్షం పొందింది, ఒక సాలెపురుగు మోక్షం పొందింది, ఒక ఏనుగు మోక్షం పొందింది. మనుష్యులుగా పుట్టిన కోట్ల మందిలో ఎంతమంది పొందుతున్నారు? ఈశ్వరుడే చెప్పేశాడు భగవద్గీతలో. కొన్ని కోట్ల మందిలో ఒక్కడే నన్ను తెలుసుకుంటున్నవాడు, ఇతరులు నన్ను తెలుసుకోవట్లేదని చెప్పాడు. ఒక పాము ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగింది, నీకు ఉపాధితో సంబంధం ఏంటి? ఎంత గొప్ప మాట! శాస్త్రములను పిండేశారు కాబట్టి జగద్గురువై శంకరులు చెప్పారు, ఉపాధి మనుష్యుడు దిమ్మని అడగల. ఏం కలిసి వస్తుంది నీకు ఉపాధితో? ఉపాధి కాదు, నీ పాదముల యందు రమించగలిగిన శక్తిని అడగాలి. అందుకే ఈ శ్లోకం రాని వాళ్ళు ఉండకూడదు. మనుష్య జన్మ ఎత్తిన వాళ్ళు అమృత భాండాన్ని తెచ్చి చేతిలో పెడితే పెంట కుప్ప మీద పారేసి గంజి తాగుతానన్నవాడు ఎటువంటి వాడో, మనుష్య జన్మనెత్తి ఈ శ్లోకం నోటికి రాదు నేను ఈశ్వరుడి దగ్గర చెప్పుకోవడానికి అనుకున్న వాడి జన్మ అటువంటిదే. నన్ను క్షమించండి. మనకి రాదని జగద్గురువులు మనకు అందించారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు తయమిహ కింతేన వపుషా.
ఎక్కడికి వెళ్ళండి మీరు, ఏ గుళ్ళోకి వెళ్ళండి, ఇది చెప్పి బయటకు వస్తుండాలి. అప్పుడు ఇక మీకు బాధ లేదు, అలవాటు అవుతుంది. ఈశ్వరానుగ్రహంతో ఉపాధి మారిన భక్తి వస్తుంది, దానివల్ల తరించిపోతారు, చాలదండి. కాబట్టి మనస్సుని నిగ్రహించి ఈశ్వరుడి వైపు పెట్టడం అలవాటైతే ఆ భక్తి ముహూర్తముల చేత రాదు. నేను ఏమంటే ముహూర్తం పెట్టుకుని ఇంక రేపటి నుంచి భక్తిగా ఉండానండి అంటే అది శంకుస్థాపన కాదు, అదేం లేకపోతే గృహప్రవేశం కాదు, గుమ్మెత్తడం కాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసిన భక్తి యందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. ఆ అనుగ్రహం నా దర్శన మాత్రము చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు. కాబట్టి చూడండి, ఎంత అందమైనటువంటి ఎంత గొప్ప వరాన్ని శంకరాచార్యులు వారు అడిగారో ఆ వరాన్ని మనకి కటాక్షించడానికి నాగనాథుడు ఉన్నాడు. పూర్వం తీర్థయాత్ర చెయ్యండి, తీర్థయాత్ర చెయ్యండి అని ఎందుకనేవారో తెలుసా అండి? తీర్థయాత్ర చేసే ముందు తీర్థయాత్రకి వెడుతున్నటువంటి క్షేత్రము యొక్క వైశిష్ట్యము తెలియాలి, తెలిసి చెప్పాలి. నన్ను క్షమించండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. కృత్తికా దీపోత్సవము అని ఒకటి జరుగుతుంటుంది. కార్తీక దీపం పెట్టారు అంటారు, తిరువన్నామలైలో కూడా పెడతారు. తిరువన్నామలైలో కార్తీక దీపం చూసినా, కార్తీక పౌర్ణమి నాడు శివాలయం దగ్గర కార్తీక దీపం చూసినా, కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసాలుండి ఇంట్లో దీపాలు పెట్టామంటారు. ఇంట్లో దీపాలు పెట్టినా, మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి ఈశ్వరావిర్భావముగా ఒక జ్యోతిని చూసినా ఒక శ్లోకం చెప్తే తప్ప ఫలితము రాదు. ఒక శ్లోకం చెప్పాలి. ఆ శ్లోకం చెప్పినప్పుడు ఆ శ్లోకము యొక్క శబ్ద తరంగములు ఎంత దూరం పెడతాయో ఆ శబ్ద తరంగములకు వినడం కాదు, శబ్ద తరంగముల యందు పడినటువంటి చీమలు పురవలు కూడా మోక్షానికి వెళ్ళిపోతాయి. రేపు మహాశివరాత్రి నాడు ఇదే అయ్యప్ప స్వామి దేవాలయంలో ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలకి ఒక జ్యోతిర్లింగం, ఆనందంలో అలా అంటున్నాను, ఒక జ్యోతిర్లింగ దర్శనం మీరు చేస్తారు. అది చేసే ముందు మీ అందరికీ ఆ శ్లోకాన్ని నేర్పుతాం. ఒక 2-3 రోజుల ముందు మనందరం గొంతెత్తి ఆ శ్లోకాన్ని చెప్తాం. మహాశివరాత్రి నాడు 12 గంటలకి, జన్మానికొక్క శివరాత్రి. మనం అది బాగా జ్ఞాపకం చేసుకుని ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో మీరు ఆ శ్లోకాన్ని చదువుకుందరు. కానీ ఆ శ్లోకాన్ని లింగావిర్భావం గురించి శివరాత్రికి ముందు నేను చెప్తాను కాబట్టి, అదృష్టవశాత్తు ఉత్తరాయణంలో చెప్పుకుంటున్నాం గనక అన్ని వాటికి ముందు ఆయా విశేషాలు చెప్పుకుని ఆయా ఉత్సవాలు మనం చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అలా వాటిని చేసుకుందాం. అది కాబట్టి ఇప్పుడు మీరు మనస్సులో దాన్ని స్మరించి ఎంత సంతోషాన్ని పొందవలసినటువంటి చరిత్ర కలిగినటువంటి జ్యోతిర్లింగమో అది మీరు ఒక్కసారి అవధరించండి. జీవితంలో తప్పకుండా అందుకే తీర్థయాత్ర చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకుని ఏ శ్లోకం చెప్పాలో ఆ శ్లోకం చెప్పి ఏది మీరు అడగాలో అది అడగాలి అక్కడ. అంతేగాని వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం వల్ల ఉపయోగం ఏమిటండి? దానివల్ల ఉపయోగం ఉండదు. వెళ్ళినప్పుడు దానికి తగిన పని మీరు చేసి వస్తూ ఉండాలి. అంటే మేము చేసినవన్నీ బూడిదైపోయినట్టే అనుకోకండి. మీ అమాయకత్వము చేత ఈశ్వరుడు మీకు పరిపూర్ణం చేస్తాడు దాన్ని. అది కూడా ఉంటుంది ఈశ్వర శక్తి అందు. ఇప్పుడు నేను మీకు ఘుష్మేశ్వర జ్యోతిర్లింగాన్ని విజ్ఞాపన చేస్తాను. ఇవాళతో జ్యోతిర్లింగాలు పూర్తి చేసే సమర్థతని కటాక్షించమని నేను ఇవాళ ఉదయం దక్షారామం వెళ్ళి ఈశ్వరుణ్ణి వేడుకొని వచ్చాను. కనుక ఘుష్మేశ్వర జ్యోతిర్లింగము, దీనికి నమస్కారం చేస్తూ ఒక మాట చెప్తారు పెద్దలు. ఈశ్వర, ఎన్ని జన్మల తర్వాతనో నా చేత ఈ ఉపాధిలో నువ్వు ప్రవేశించి 12 జ్యోతిర్లింగములను గురించి ఉత్తరాయణంలో ప్రసంగం చేయించావు. ఇంతమంది విని సంతోషించారు, ఇంతమంది సంతోషమునకు నా వాణిని కారణం చేశావు. అటువంటి వాక్కు నాకు ఏమీ చేత కాకపోయినా ఇచ్చి నా చేత 12 జ్యోతిర్లింగములను చెప్పించినటువంటి నీకు నేను కృతజ్ఞుడనై, దగ్గరలో ఉన్న దక్షిణ కాశీ అని కాశీలలో ఒకటిగా పిలవబడినది కనుక, వ్యాసుడంతటి వాణ్ణి అనుగ్రహించినది కనుక నేనేమివ్వగలను తండ్రి, నీ సమక్షానికి వచ్చి ఒక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తాను అని వెళ్ళి ఒక్కసారి నమస్కరించి వచ్చాను దక్షారామంలో ఇవాళ. కాబట్టి ఆ ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం గురించి ఏమంటారో చూడండి. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం
వందే మహూదరతర స్వభావం ఘుష్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణాన్ని చెప్తున్నారు. మహూదర, ఇంకా ఆయన ఔదార్యాన్ని ఇంత అంతా అని మీరు లెక్క కట్టి చెప్పడం కుదరదు. అంతటి ఔదార్యమున్నవాడు, ఈ పని చేస్తే ఇంతిస్తాడు అని మీరు చెప్పలేరు. అంతటి ఉదార స్వభావము కలిగినటువంటి వాడు. నాకు ఒక్కొక్కసారి ఆ ఉదారము ఔదార్యము అన్న మాట గురించి చెప్పాలంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. మా దొరగారి అన్నగారు ఉన్నారు ఏలూరులో. మా దొరగారి అన్నగారు వారింట్లో, నన్ను దొరగారి ఏమనుకోకండి, ఆనందంతో చెప్పేస్తున్నాను, వారింట్లో ఒక పాలేరుని పెంచి పెద్ద చేశారు. ఆయన స్నానం చేస్తే పంచి అందించాడు, ఆయన స్నానం చేస్తే ఉత్తరీయం ఇచ్చాడు, ఆయన బయటికి ఎడుతుంటే అయ్యగారు వచ్చేవరకు ఇక్కడ కూర్చుంటానన్నాడు. ఒక కొడుకే మసిలితే ఎలా మసులుతాడో అలా మసిలాడు. ఆయన ఆ దొరగారు అన్నగారు ఆ పిల్లవాడిని ఒక కొడుకులా చూసుకున్నారు. అతనికి పుట్టిన పిల్లాన్ని MBA చదివించారు, పెద్ద ఎగ్జిక్యూటివ్ చేశారు. ఆశ్చర్యం తెలుసా మీకు? మా దొరగారి తల్లిగారు ఈ మధ్య శరీరం వదిలిపెట్టేసేంత వరకు తల్లిగారిని కంటికి రెప్పలా సేవ చేశారు. తల్లిగారు వెళ్ళిపోయారు, ఆయన భార్య గారు వెళ్ళిపోయారు. బిడ్డలు, ఆడపిల్లలు, నాన్నగారండి మా దగ్గరికి వచ్చేయండి అన్నారు. ఆయన అన్నారు, అమ్మా కడుపున పుట్టకపోయినా నాతో పాటు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు, వాళ్ళకి మనవడు పుట్టాడు, వాళ్ళతోనే ఇక్కడ ఉండిపోతానమ్మా అని వాళ్ళని తన బిడ్డలుగా భావించి వాళ్ళతో ఉండిపోయారు. ఏమి ఔదార్యం! సేవకుడిగా భావించలేదు. అది నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు, అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు వాళ్ళు అంగీకరించనివి బాహ్యంలో నమస్కరించం కానీ వాళ్ళు కనపడగానే నమస్కరించాలి అసలు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఏమి ఔదార్యం ఇది, ఎందుకు ఇచ్చేసినట్టు నాకింత, ఎందుకు మా మీద ఇంత ఔదార్యం? ఒక పాలేరు ఏం చేస్తాడో మేము అది చేశాం, కానీ ఎంత ఔదార్యం చూపించారు మహానుభావుడు. వాళ్ళ తరతరాలు చెప్పుకుని సంతోషిస్తాయి. ఆ సంతోషం చాలదా వాళ్ళ వంశాన్ని కాపాడడానికి? కాబట్టి ఒక మంచి పని చూడండి, ఈ ఔదార్యము అన్న మాటకి పరమశివుని వద్ద హద్దు లేదు. ఇది ఆవిష్కరించినటువంటి జ్యోతిర్లింగము ఘుష్మేశ్వర జ్యోతిర్లింగము. దేవగిరి కటమున భూదేవుడు బ్రహ్మవిదుడభవ దీక్షితుడవనిం పావనుడు భరద్వాజ కులావిర్భూతుడు సుధర్ముడనునొకడలరున్. ఒకానొకప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు, త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు, నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు, భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ అన్నడు భావన చెయ్యనివాడు, తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఇది చాలా కష్టం అండి. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వడు. లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది. కానీ వాళ్ళంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండకపోవచ్చు అంటారు. అది వాళ్ళ భక్తి. వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళనలా అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడున్నాడు. ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది. ఆమె మహాసౌశీల్యవతి, భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి. చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది. ఏమంటే మన తర్వాత వంశం నిలబడడానికి, పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు. ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి ఈ లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. ఆయన ఏమనాలండి, నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది, మనకి బిడ్డలు కలగట్లేదు అనాలి. కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి భార్యతో? ధీరుడుగాన, ధీరత్వం అంటే జ్ఞానమునందు లభించేటటువంటి స్వభావం, అటువంటి బుద్ధి ఉన్నవాడు కాబట్టి ధీరుడుగాన తత్పతి మదింగనకెట్టి విచారమున్ మహోదారతతో ఇటుల్నడు తన్విరో వందురనేల ఇట్టు లెవ్వారికి నెవ్వారౌదురిలా
బంధువులెవ్వరు, తల్లిదండ్రులెవ్వారలు, పుత్రులెవ్వరిక, స్వార్థపరంబు జగంబు సర్వమున్. ఏమిటే నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరెవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వాళ్ళది. కలిసినవి విడిపోతుంటాయి. పట్టు విడిపే ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావం. ఇలా పట్టుకుంటుంది, అలా విడిపోతుంది. విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు 11 రోజుల్లో మరిచిపోతున్నాడు. మరిచిపోయేవాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు. వాడికి మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండగలనా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిథిని గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దినం పెట్టని వాడయి ఉన్నాడు. అంతటి కృతజ్ఞమే ఈ లోకం. అటువంటి బిడ్డల కోసం, దేనికోసం నీకు ఈ అలజడి? నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందు పెట్టు. నువ్వు తరిస్తావు, నేను తరిస్తాను. అవన్నీ ప్రతిబంధకాలు తరించడానికి, ఏమో తొందరగా మనల్ని లాగేయడానికి, ఏ అడ్డు లేకుండా చేసేయడానికి, తొందరగా తన వైపు ఈడ్చి పారేయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో. లేవంటావెందుకు? ఏది మనకి ఇవ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు యందు మనస్సు పెట్టన్నాడు. అంటే పాపం ఆవిడ సర్దుకుంది మనస్సు. కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి, దీనికి అనవలసిన మాట అనరాని మాట అన్నది తెలియదు. ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం. ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి. ఇంత మాట అనడమా? ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది, ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు. కాబట్టి ఈవిడ ఒకసారి పొరిగింటికి వెళ్ళింది. ఏదో పేరంటం జరుగుతున్నప్పుడు ఏదో వాదులాట వచ్చింది స్త్రీల మధ్య. వాదులాట వస్తే ఈ సుధర్మ, ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది. ఇలా చెయ్యకూడదు అనేదో అంది. అనేటప్పటికీ ఆవిడంది కోపంతో, చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని చెప్పడానికి ఆవిడ ఒక అనరాని మాట అనేసింది. దుడ్డు కలుగునేమో గొడ్డుదానవు నీవు, తినుటకెవ్వరేని దిక్కులేరు, బిడ్డలున్న దాన్న పేర్మినాకెనయవుదే, తల్ల క్రిందులగుచు తపసుకొనిగా. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు గొడ్రాలివి. ఎంత ఉంటే ఏమిటి? దుడ్డు కలుగునేమో, నీకు డబ్బు ఉందేమో, మీ తర్వాత తినడానికి ఎవడున్నాడు? రాజులు పట్టుకెడతారు అసలు. మాకు అలా కాదు. మా తర్వాత తినడానికి పిల్లలున్నారు. మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలున్నారు. మా ఐశ్వర్యం నీకెక్కడొస్తుంది? ఇక నీకు పిల్లలు పుట్టరు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్న మాట లేదండి. నిజంగా అది ఒకళ్ళు అనక్కర్లేదండి. అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి, నేను ఇక్కడికొచ్చి కూడా పుస్తకం తిప్పా, దీన్ని ఆపి చెప్పడం ఏమైనా కుదురుతుందా అని. అలా కుదరదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది. ఇలాంటి పద్యాన్ని కథాంతర్గతంగానైనా చెప్పినందుకు సిగ్గుతో తలంచుకుంటున్నాను. ఎందుచేతనంటే అది ఒక స్త్రీ మనస్సుని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. ఆ మాట అనరాదు. ఆ మాట అంది. పాప ఆవిడ చాలా బాధపడింది. చాలా పద్యానికి అంతకన్నా వ్యాఖ్యానం అనవసరం. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది? భర్తకి వెళ్ళి చెప్పింది. నాకు బిడ్డలు పుట్టరా, నాకు అమ్మా అన్న మాట లేదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు? మళ్ళీ అటువైపుకి ఎందుకు పెడతావు? ఎందుకు ఆ దుఃఖం? దానివల్ల ఏమిటి కలుస్తుంది నీకు? నీకు బిడ్డలు కలుగుతారో కలగరో, నేను దోషము నీదో లేకపోతే దోషము నాదో, ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషము వలనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈశ్వరుణ్ణి అడుగుతాను, ఇది భక్తి అంటే అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు. 2 విరుల దండలు శివుని దండన నుంచి తీయు కోమలాంగి పడతి, ఒకటి తీయుమనిన ఇష్టకుసుమము బాసి ఈవలి పుష్పంబుగొనిన పెదవి విరిచే కోవిదుండు. 2 పువ్వులు పెట్టేని శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషముండి ఉంటే, లేదా అంటే మా దంపతుల యందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మా అని ఆవిడ, నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని
ఇది ఈశ్వర నీ సంకల్పాన్ని చెప్పేయాలి. మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో అనగా మా ఇద్దరికీ కలిపి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పేయి అని 2 దండలు పట్టి, నువ్వు ఇక నన్ను ఎన్నడో నాకు బిడ్డలు కలగరా అని అనరాదు, ఇది ఈశ్వర శాసనం, ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి 2వ దండన ఆవిడ తీసింది. ఆయన అన్నాడు, పెదవి విరిచే కోవిదుండు, కాబట్టి మన ఇద్దరికీ సంతానం కలగరు. ఇంకా నువ్వు ఈ ప్రశ్న నన్ను వెయ్యవద్దు. నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు యందు మనస్సు పెట్టుకో అంటే ఆవిడంది, అలా వీల్లేదు. నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు, నేను అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఆమె వలన సంతానం కలుగుతారు కదా, కలిగినప్పుడు నన్ను అమ్మా అని పిలిస్తే నాకు చాలు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు, ఇది చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పినుభూతమై కూర్చుంటుంది. ఏమవుతుందో తెలుసా? అనవిని ఇప్పుడు ఇట్టులే నీవనెదవు వేరోర్తి పెండ్లి ఆడిన సవతింగని పోరుసేతువెంతయు అనుమానము లేదు పెండ్లి ఆడను మరలన్. నాకు సంతానం అక్కర్లేదే, ఈశ్వరుడు ఉన్నాడు చాలు. ఇప్పుడు ఇలా అంటావు, నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది, పెద్ద గొడవలవుతాయి, మనశ్శాంతి పోతుంది, శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసేసింది. నువ్వు చేసుకుని తీరవలసిందే. ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు, ఆమె పేరు గుష్మ. గుష్మ అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఆవిడకి ఒక లక్షణం ఉంది, ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థివలింగములకు అర్చన చేసేది. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆవిడ. అదొక నుయ్యని మీరు అనుకున్నా పెద్ద దోషం ఏం లేదు, ఒక విశాలమైన సరోవరం కలుపుతుండేది. ఇలా ఆవిడ 3 సంవత్సరములు 101 శివలింగాల్ని ఆరాధన చేసింది. ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్న అని పిలిపించుకునే అదృష్టం వచ్చి ఒక చిత్రం జరిగింది. అంటే 101 శివలింగాల్ని 30 రోజులు పూజ చేస్తే 30 రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు, కాబట్టి కొద్ది రోజులు తగ్గితే దగ్గరగా 3000 దగ్గరలో అవుతాయి. 3 ఏళ్లు పూజ చేస్తే ఇంటూ 36, మామూలుగా అయితే 1,09,080 శివలింగాల్ని పూజ చేయాలి. అంటే దగ్గరగా 1,00,000 పూర్తవగానే ఆవిడ గర్భాన్ని ధరించింది. అంటే అంత పాపం ఇంత అర్చనతో పూర్తయింది, విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండు లాంటి మగపిల్లాన్ని కంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని. ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడి యందు మనస్సు పెట్టేసుకున్నాడు. నాకు బిడ్డనిచ్చిన వాడెవడో వాడిని, ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు, చాలు కొడుకు కూడా పుట్టాడు, ఇంకా ఏమిటి, మెల్లిగా మనస్సుని ఈశ్వరుడు యందు చేర్చేయాలని ఈవిడ రోజు 101 శివలింగాల్ని ఆరాధన చేయడం అలాగే చేస్తాం. ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లాడికి యుక్త వయస్సు వచ్చేసింది వివాహానికి. వాడికో సంబంధం చూశారు, మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది. ఈ పిల్లాన్ని వివాహం చేశారు. మంచి కోడలు ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. వీళ్ళైతే ఈవిడ్ని గౌరవంగా చూశారు, కానీ వియ్యాల వారని ఒకరు ఉన్నారు కదా, వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు? ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి, కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్దపీట వేశారు వాళ్ళు. వియ్యపు వారలు వారల వియ్యంబులు గుష్మనెంత వేడుక చూడం కొయ్యతనంబున నొర్వక గయ్యాళి సుదేహం ఎండుగా తపించన్. మా వియ్యపురాలు అని గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికి మా వియ్యపురాలని ఈవిడ్ని పిలిచేవారు. ఆ వియ్యాల వారు కూడా ఈవిడ వియ్యపురాలని ఈవిడ్ని పిలిచేవారు. ఎంతైనా నేను వియ్యపురాలని కాను, కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు, చూశావా నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది. ఇంత కష్టపడినా ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు శయనించి ఉన్నారు.
క్షీణించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి పెరిగింది. నా చెల్లెలైనటువంటి గుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణమేమి? ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది. ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే. ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది. చంపేసి ఆ పిల్లవాడి శరీరాన్ని కోసేసింది, ముక్కలుగా కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది. అంటే ఎంత భావనా వ్యగ్రతని పొందేసిందో చూడండి. ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్ళి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా, దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు పారేసింది. తెల్లవారింది. పాపం ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల, కోడలు అష్టవర్షేత్ భవేత్ కన్యా అని కదా, ఏదో 12 ఏళ్ళు ఉంటాయేమో, 13 ఏళ్ళు, గుర్రు పెట్టి నిద్రపోతోంది శుభ్రంగా చక్కగాను. తెల్లవారింది, లేచింది. ఈలోగా తెల్లవారకట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆయన సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళో. ఈవిడేమో కూర్చుని 101 లింగాల్ని అర్చన చేస్తోంది. ఆ పిల్ల నిద్ర లేచి చూసింది. తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసి ఉంది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడున్నాయి. ఆవిడికి చూసి గొల్లు 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 గొల్లుని ఏడుస్తోంది కోడలు. సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఈ గుష్మ ఏడవదే అని చూస్తోంది. ఈ గుష్మ శివార్చన చేస్తోంది. ఆవిడంది, ఎవడా బిడ్డలనిచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు, వాణ్ణి ఆయన రక్షిస్తాడు, వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు. వాణ్ణి కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు. వాడు రక్షిస్తుండగా నేను వీడి పూజ ఎందుకు ఆపాలి? నేను వీణ్ణి నమ్మి ఈ పూజ చేస్తానని 101 శివలింగాలకి పూజ చేసి 101 శివలింగాల్ని ఆ పార్థివలింగాల్ని తీసి నూతిలో వేద్దామని వెళ్ళింది. నూతిలో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఏమీ అనలేదు. చాలా మంది దీన్ని మార్చి రాశారు. మూలంలో అలా లేదు. ఆవిడ మనస్సులో ఏ అక్కసు కలగలేదు. ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది, ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది. ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికే ఆ పువ్వుని ఒడిచిపెట్టేసి తొడిమ నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది. నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే అని వెళ్ళిపోతాను. ఇది శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసాడు. వచ్చేసి వాడు అన్నాడు, ఈవిడ అడగలేదు. వచ్చి, అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా, కత్తి పెట్టి పొడిచిందమ్మా, నాకు తెలివి వచ్చేటప్పటికి ఇంకా పొడి చేసింది, నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా, పెద్దమ్మ చంపింది, శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు. ఆవిడంది ముక్కు మీద వేలేసుకుని యవనిదయన్ కొడుకేర్పడ అవికల కృపుడతడే సాకు అర్ధకు భక్తోత్సవకరుండని పేరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధం బిందున్. ఉరే, నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు, వాడే తీసుకెళ్లగలడు, వాడే బ్రతికించగలడు, వాడు నిన్ను రక్షించాడు. ఎక్కుడు మోదము లేక అక్కపైన్ కినుకు కొనక ఆమె కొమరుపై చక్కగా చేయిడ కడుమెచ్చగా ముక్కంటి సామి ఈ తెంచెవడి. కొడుకు మీద చెయ్యేసుకుని, అక్క తప్పు నాన్న, పెద్దమ్మనలా అనకూడదు, ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపమో మనసులో లేకుండా పిల్లాడి భుజం మీద చెయ్యేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేకపోయాడు. ఇదేమిటి, కొడుకుని కోసి ముక్కలు చేస్తే నేను ఇచ్చిన కొడుకుని ఏమందేమిటి, 3 కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తేటైన. ఇది విచిత్రం.
పరుగెత్తుతుంటే ఆయన కంకణముల యొక్క ధ్వని వినపడింది. పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. ఆ వాసుకి ఆ పదతాళమును తట్టుకోలేక జారిపోతున్నాడు. ఒంటి నుంచి భస్మ రాలిపోతోంది. పరుగు పరుగున వచ్చి, ఘుష్మ, ఈ త్రిశూలంతో నీ అక్కని పొడి చేస్తానన్నాడు. ఎందుకంది ఆవిడ. ఆయన తెల్లబోయాడు. ఈశ్వరుడు తెల్లబోయి, ఎందుకేమిటి, నీ కొడుకుని చంపేసింది అన్నాడు. కాబట్టే నువ్వు ఎంత ఉదాహరణలో లోకానికి తెలిసిందండి ఆవిడ. మా అక్క చంపిందంట ఏంటి? చంపి ముక్కలు కోసిన వాడిని, నూతులో పారేసిన వాడిని ఎవరయ్యా బతికించారు? నువ్వు బతికించావు. ఇది లోకానికి తెలియాలి. ఎవడు చంపాడో తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు. ఈశ్వర, నీ పాదముల యందు భక్తి నాకు కృపచేయి. మా అక్క వల్ల కదా నా కొడుకు బతికాడు, మా అక్క వల్ల కదా నీ యందు నాకు పూనిక కలిగింది. ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించండి. ఇంతటి శివుడు త్రిశూలం పట్టుకుని అలా నిలబడిపోయాడండి చేష్టలుడికి. ఇంతటి మహాజ్ఞాని, త్రిపురాసుర సంహారం చేసిన వాడు భక్తురాలి మాటకి నోటి మాట లేక నిలబడిపోయాడు. నిలబడిపోయి, అంతేనా అన్నాడు. అంతే, దింపే త్రిశూలం. ఫోన్లే కనపడ్డాను కదా, ఒక్క కోరిక కోరన్నాడు. అయితే ఒక్కటి అడుగుతాను, ఏ నూతులో పడిపోయిన పిల్లాన్ని రక్షించావో, ఏ నూతులో రోజు 101 లింగాలు తీసుకొచ్చి కలిపానో, ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా వెలు. నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అంది. తప్పకుండా నీ కోరిక మేరకి ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా ఉంటానన్నాడు. ఘుష్మేశ్వరుడు నీ పేరుతో వెలుస్తానన్నాడు. ఒక భక్తురాలు, ఎటువంటి భక్తురాలివి నువ్వు, ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను తలుచుకోవాలి అందరూ. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఈశ్వరుడి ఔదార్యం ఘుష్మ వలన గుర్తు రావాలి. మామూలుగా నా ఔదార్యం కాదు, నా ఔదార్యం ప్రకటితం అవ్వడానికి నువ్వు కారణం. కాబట్టి నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, ఘుష్మేశ్వరుడు అని. ఘుష్మేశ్వరుడై మహానుభావుడు అక్కడ వెలిశాడు. ఒక్క నమస్కారం ఇలా వెళ్ళి చేస్తే చాలట. ఇంత మాట అన్నావు కదా ఘుష్మ, 101 తరాలు మీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైనటువంటి వాళ్ళు కుమారులుగా జన్మిస్తూ వెడుతుంటారు, నీకు వరం ఇచ్చేశానన్నాడు. ఏమి ఔదార్యం అండి! నీ అక్క దుర్బుద్ధి తీసి సద్బుద్ధిని ఇచ్చేశాను, ఇవాళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు. ఇవన్నీ అడిగిందా? భక్తితో నమ్మి నిలబడినందుకు ఇన్ని వరాలు ఇచ్చేశాడు. కాబట్టే ఈశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడికి అన్నడు లోటు లేదండి. అందుకే మన వాళ్ళు, మీరు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. శంకరుణ్ణి పూజ చెయ్యడానికి ఒక స్థానం అక్కర్లేదు. మనసా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలో చక్కగా ఓ రైల్లో వెళ్ళిపోతున్నా, ఓ బస్సులో వెళ్ళిపోతున్నా, లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నాం అనిపించినా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం ఎంత సులభమో, షోడశోపచారాలతో పక్కన నీళ్లు ఉద్ధరిణి కూడా లేకుండా, శివలింగం ఎదురుగుండా పెట్టుకోకుండా, విభూతి పెట్టుకోకుండా, మొహం కడుక్కోకుండా, బెర్తమించి నిద్ర లేవకుండా శివ పూజ షోడశోపచారాలతో ఎలా చెయ్యొచ్చో చూపించారు. మీరు జాగ్రత్తగా అవధరించండి. శ్రీ పార్వతీనాథ చిన్మయ బోధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగ ధవళ భస్మాంగ పక్షివాహన బాణ పన్నగాభరణ బాహుసక్త కరోట బాలేందు జూట మోహనాకార సన్ముని చిత్తచోర సాగర తూ నీర జగదేక శూర నాగచర్మాంబర నయనచో మధుర పర్వత కోదండ పరిభృతా జాండ సర్వలోక శరణ్య సజ్జన గణ్య దీనజనాధీన దినకరనయన సూనాస్త్రభంగ వసుమతీ శతాంగ జయ నీలకంఠ సజ్జన భవోల్లుంఠ జయ శంకరాహరా జయ మేరుధీర ఇటు నింతలంచుచూ ఎల్ల కాలంబు పటుతర ధ్యానంబు పరగగా చేసి. ఇది ధ్యానం. మీరు రైల్వే బెర్త్ మీద పడుకుని ఈశ్వరుని ఆవాహన చేయొచ్చు. ఎలా? ముక్కంటి దయలేక ముక్తి లేదెందు నిక్కమంత నిపల్కు నిగమముల్గాంచి పూజనీకై చేయ పూనితినయ్యా రాజశేఖర వేగ రాబూనవయ్యా ఇది ఆవాహనం ఈశ్వర నీకు. వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. అలాగే బెత్త మీద పడుకుని మీరు పట్టుపంచ కట్టుకుని చక్కగా పూజ చేస్తున్నట్టు భావన చేసి సదమల గుణమణి స్థాపితంబగుచు కదలక ఉండునా హృదయ పీఠమున ముదమంద గౌరితో కలసి కూర్చుండు. ఇప్పుడు కూర్చున్నాడు.
పాద్యం ఇవ్వాలి పాదాలు కడుక్కోవడానికి. నీ రూపు మదిలోన నిల్పుటం గలుగు వైరాగ్య సుఖముచే వరదలై చెలగు కన్నీరు మీ పాద కమలముల్ కడుగా ఎన్నిక కల పాద్యమిచ్చితివేగా. మిమ్మల్ని చూసినప్పుడు నా కన్నుల వెంట కారిన ఆనంద భాష్పాలతో నీ కాళ్ళు కడుగుతున్నాను. అర్ఘ్యం ఇవ్వాలుగా చేతికి. అన్నలు తమ్ములు ఆలు పిల్లలను వన్య సొమ్ములు మంచి వాహనంబులును చందక నీ ఎంద చిల్కుచునుండు అందంపు ప్రేమ రసాంబువుల్ నీకు పరిమళార్ఘ్యంబులు పరశివనామ. అన్నలున్నా, తమ్ములున్నా, బిడ్డలున్నా, భార్య ఉన్నా, తల్లిదండ్రులున్నా, అత్తమామలున్నా ఇవన్నీ ఈశ్వరుడిచ్చాడన్న భావన చేత నా యందు కలిగిన ఆనందం నీ చేతికి నేనిచ్చిన అర్ఘ్యం. ఆచమనం ఇవ్వాలిగా. ఆచమనీయం తాగడానికి. మరిగిలో చూపును మరచి వాక్యంబో వదలి వాసన నెల్ల పరమ సమాధి పదము చింతి మనంబు పడియున్న వేళ పొంగి ఆనంద బోధర సంబు అంగజ వైరి మీ కచమనంబు. అంతర్ముఖుడవడం వల్ల కలిగినటువంటి ఆనంద భాష్పాలు మీకు ఇచ్చినటువంటి ఆచమనీయం. నీకు స్నానం చేయించాలిగా. ఆనందమయుడైన హరుడే సర్వంబు నానాత్మతనికి లేనెలేదెప్పుడు కావున శివుడు ఈ కనపడు విశ్వము ఈ విధి దృఢముగా ఎల్ల శాస్త్రములు పలుకుచున్న వటంచు తెలుపు సద్గురుని లలిత వాక్యామృతల హరిలో ముంచి తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు సచ్చరిత్రుడ మీకు స్నానోదకంబు. గురువుల దగ్గర విన్నాను పరమశివుడంతటి వాడు అమలేశ్వరుడని. ఆ విన్న జ్ఞానమే మీకు నేను చేయించిన స్నానం. ఇంకా నేను వస్త్రం ఇవ్వాలిగా. గిరిచాపమాయయన్ కరిని ఖండించి పురహర భేదమన్ పులిబట్టి దృంచి వాటి చర్మము వలిచి నీ వల్లవాటుకొక్కటి అంగవస్త్రార్థమొకటి ఇచ్చితి గునుమయ్య హేరంబజనక. మాయా అనబడేటటువంటి దాన్ని ఖండించాను. పురహర భేదం అనేటటువంటి పులిని చంపాను. వాటి చర్మం ఒలిచి నీకు ఇచ్చాను. ఓ ఏనుగుతోలు, ఒక పులితోలు పైన కింద కట్టుకో. ఇంకా నీకు భస్మం ఇవ్వాలిగా. హెచ్చడి కోరి కలిబురంటగాల్చి మొహపాశంబుల మొదలంటగాల్చి దేహవాసనలెల్ల తెగవేసి కాల్చి ఆశల గుంపుల అడుగంట కాల్చి దోసాల మూకల త్రుంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశ నీకు. అటువంటి భస్మం ఇచ్చాను. యజ్ఞోపవీతం ఇసుమంతయైనను విసువకలోని వాత సంచారముల్ వరుసగా తెలిసి చేతులు తొడలపై చెలువంద నిలిపి కుంభకంబనులోని కుండలిని బట్టి కుంభించి మీదికి కొని చక్క చేసి జందెమర్పించితి సర్వలోకేశ. కుండలిని పైకెత్తడమే నీకు నేనిచ్చిన యజ్ఞోపవీతం. నీకు గంధం రాయాలిగా. సంధియంబులు మాని సమదృష్టి చూడ జగము నీవే కదా నిగమ గంధర్వ నగవాస ఇది లెస్స నమ్ముటం కల్గు చిత్త విశ్రాంతియన్ శీతల గంధము ఇత్తరినొసగితీహ పరసు కదా. నా చిత్తమునందు నీవు కూర్చోవడం వల్ల ఏర్పడినటువంటి శాంతి నీకు నేను ఇస్తున్నటువంటి చందనం. అక్షతలో నాసాగ్రమున చూపు నాటియున్నప్పుడు భాసితంబగులోని బయలులో తెల్ల బియ్యము వలెదో చూపెను వెల్గు కళల. అయ్య నీకక్షతలర్పించినాడా. నీకు ఆభరణాలు ఇవ్వాలిగా. కిరీటాలు అవిని ఏమిటో తెలుసా నీకు నేను ఇచ్చే ఆభరణాలు. మౌనమే నీకొక్క మణి కిరీటంబు జ్ఞానమే నీ మెడ చంద్రహారంబు కపటంబులేమియే కంకణాలు నీకు కుపితత్వరహితమే కొలికి మొల్తాడు నిందలు మానుటే అందెలు నీకు ఇందుశేఖర సొమ్ములిచ్చి తినిట్లు. పువ్వులు పూజ చెయ్యాలిగా. లింగంబుపై చూపులీనమైనప్పుడు రంగురంగులచే చలంగడిలోని వెలుగు పువ్వుల రీతి వెలయుచుండగను కలిపి వానిని వెలగల పూలతోడా ఇటుల పూజించుటకిచ్చయించి తిని పటుదయతోగును భ్రమరీలోలా. ఎక్కడ తెచ్చాననుకుంటున్నావా పువ్వులు? ఈ లోపల నుంచి తీస్తున్నాను. బంగారు పళ్ళాల నిండా పెట్టేశాను. ఒక్కొక్క పువ్వు నీ పేరు చెప్పి ఒక్కొక్క పువ్వు వేస్తున్నా. దీన్ని ఎలా వేస్తున్నాను.
గన్నేర్ల పూజింతు కనకాద్రి చాపు, పొన్నల పూజింతు బుధజనాలావు, మల్లెల పూజింతు మల్లికార్జునుని, మొల్లల పూజింతు ముని బృందనుతుని, అరవిందముల చేత అంబికాధవుని, సురపొన్న పూలచే సూర్యలోచనుని, నందివర్ధనమ్ముల నందివాహనుని, ఇందీవరంబుల ఇభచర్మపటుని, పాలాక్షునర్చింతు పారిజాతముల, శూలాంశునర్చింతు సూర్యపుష్పముల, గోబాహునర్చింతు గోరంట పూల, శ్రీ విశ్వనాథుని చిరబిల్వములను, దుర్గేశునర్చింతు తుమ్మి పువ్వులను, భర్గుని పూజింతు పాటలంబులను, గిరిజేశునర్చింతు గిరిమల్లె పూల, కరకంఠునర్చింతు కురువకంబులను, గోకర్ణవాసుని కొండగోగులను, శ్రీకంఠునర్చింతు చెంగల్వ పూల, శంకర పూజింతు జాజి పువ్వులను, శాంకరీలోలుని శతపత్రములను, మలహరు పూజింతు మాలతి పూల, కలికల్మషాపహున్ కనకాంబరముల, భీమరూపుని లేత బిల్వపత్రముల, కామసంహారుని కాశీరత్నముల, శశిధరనర్చింతు చంపకంబులను, పశుపతి పూజింతు వకుళ పుష్పముల, శర్వుని పూజింతు సంపంగి పూల, సర్వేషు పూజింతు సర్వపుష్పముల, ఇన్ని పువ్వుల పూజలింపొంద చేస్తి. ఇన్ని పువ్వులతో పూజ చేసేశాను, నీకు ధూపం ఇవ్వాలిగా. అన్ని వాసనలకు ఆధారమైన చిత్తమన్ సాంబ్రాణి చిద్రహ్నిలోన, హత్తించి బుద్ధియన్ హస్తాన విసరి, ధూపమర్పించితి ధుర్జటి మకుట. దీపం ఆపత్పరంపరా కాలయంబగుచు, ధనరు 36 తత్వముల్ ఒత్తిగను చేసి, గురుబోధయను దీపశిఖను ముట్టించి, ఆరతి పట్టితి నీకు నైవేద్యం పెట్టాలిగా. మట్టు మీరిన జ్ఞాన మార్గంబులరసి, 3 దేహములందు 3 అవస్థలను, 3 విధముల భోగములు పొందువాడు, నీ కన్నలేడను నిశ్చయ భావము. ఏ కాలమందునా నెడజేయకునికి, అమృతాన్నరసముగా అర్పించినాడా. తాంబూలం ఇవ్వాలిగా. సమబుద్ధి వృత్తిని సాగనీనట్టి, 3 గుణములు ముడిచి తాంబూలమోడకనిచ్చితి యోగీంద్ర వినుత. 3 గుణాలు ముడిచి తాంబూలం ఇచ్చాను. కర్పూరహారతి ఇవ్వాలిగా నీకు. నీవెనే నను బుద్ధి నిలుకడ చేత, భావంబు శుద్ధమై పండు వెన్నెలలా, పోలగదాని కర్పూర దీపముగా, లీల నీకిచ్చితి కాలాగ్నిరుద్ర. మంత్రపుష్పం చెప్పాలిగా. గురుడు చెప్పిన బుద్ధి మరిచిపోబోక, మరగియుండుట నీకు మంత్రపుష్పంబు. గురువు గారు చెప్పింది మర్చిపోకుండా మనసులో పెట్టుకోవడమే మంత్రపుష్పం. ఇప్పుడు నీకు ఛత్రచామరాదులు చూపించాలిగా. గొడుగు అవిని అవి ఏమిటో తెలుసా? అసలు నిజానికి చెయ్యవలసినవే. చపలతమానుటే ఛత్రంపు బుద్ధి, విపరీతమగుడుటే వింజామరములు, ధర్మ సంచారమే తాళవృంతంబు, నిర్మల చిత్తమే నిలువుటద్దంబు, కల్లమాటలులేమి ఘంటారవంబు, చల్లని మాటలే శంఖారవంబు, సత్యంబు పలుకుటే సంగీతరవము, నిత్యనీ స్మరణయే అఖిల వాద్యములు, న్యాయ విహారమే నాట్యముల్ నీకు, కాయమే ఆందోళికము సత్క్రియాళి. నా శరీరం నీకు ఉయ్యాల, చేయుటయే ప్రదక్షిణ వందనములు, తాయని భక్తియే పరమ సమాధి. ఈశ్వర, ఇలా నేను మానస పూజ చేసినందుకు మిమ్మల్ని నేనేమడుగుతున్నానో తెలుసా? హరమిమ్మునిటులనే అర్చించినాడా, కరుణతో మెచ్చుము ఘనుడనీవాడా. నీ పూజ చేయగా నేరరు మునులు, నీ పూజనేయగా నెరరు సురలు, కావున నా పోటి ఖలుడు నీ పూజ, కావించునే కోటి కమలాప్త తేజ. జ్ఞాన విద్యాభ్యాస గతినే నిరుంగా, ధ్యానయోగంబుల దారి నిరుంగా, సంపూర్ణ బోధల జాడల నిరుగా, ఇంపైన మీ భక్తి పెంపుల నిరుగా. క్రోధ చిత్తుండను కుటిలాత్మకుండ, సాధత్వహీనుండ చపలేంద్రియుండ. తిండిపోతునే కాని తెలివేమి లేదు, దండిపాపినే కాని దయయేమి లేదు. భక్తిహీనులకెల్ల మొదలైన వాడా, ముక్తిహీనులకెల్ల బాగైన వాడా. హరశివ శంభో మహాదేవయనచు, హరసాంబ శంభో మహాదేవయనచు. ఈ 2 మాటలను వద పఠించు, పారిపోను వాని పాపములంచు.
పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి. ఎటుల రక్షించదో ఇంత పాపాత్మో, ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్మో. నాయన్న నా తండ్రి నన్నేలువాడా, నాయన్న నా దొరా నను కన్నవాడా. దీనపోషక సర్వదేవ దేవేశ, దానవకుల నాశ దాక్షాయణీశ. కామబాధల నన్ను కాలగా నీయకు, కామారి నన్ను బాసి కదలగా బోకు. విషయముల్ నన్ను పట్టి వేధించనీయకు, విషమాక్ష నన్విడిచి నీవు పోబోకు. దుర్గుణంబులు నన్ను దూరగానియకు, దుర్గేశ నన్ను రోషి తొలగగా బోకు. వాదఖేదంబులు వదలుట రోషి, ఖేదమోదంబులు గెలుచుట తెలిసి. కాసు వీసాలపై కాంక్షలు లేక, భాసురాంగుల మోహపాశాల పడకుండా. హృదయంబు నీ రూపు ఎడబాయకుండా, వదనంబు నీ పేరు వదలకనుండా. చేయుమితరంబులౌ సిద్ధులనొల్లా, పాయని పాపమౌ భాగ్యమేనొల్లా. తను పెంచు దొంగలౌ తనయులనొల్లా, కొని తెచ్చు పీడలౌ కొంపలనొల్లా. కల్లరి బొమ్మయౌ కాయంబునొల్లా, పుల్లుగించలు బోలు భోగంబులొల్లా. అద్దెకంపల బోలు ఆలోకమొల్లా, శుద్ధులింకేలయే శుద్ధులనొల్లా. నీవెనా భాగ్యంబు నీవెనా గతివి, నీవెనా బంధుడవు నీవెనా సుఖము. ముక్కంటి నీ కన్న దిక్కేది జగతి. మృక్కెద నీ పాదములకు సర్వేశ, విన్నపంబొక్కటి వినపింపదలచి ఉన్న నా మొర విను అన్నపూర్ణేశ. వ్యసనీదు భక్తిని వెలయించినట్టి, బసవాదులకు నన్ను బంటుగా చేయు. శాంభవ దీక్షల స్థాపించినట్టి, కుంభజాదుల సేవకుల కూర్పు నన్ను. శైవయోగంబుల సవరించినట్టి, రేవనాదుల శిష్య సేవలో నిల్పు. పలుమార్లు నీ పేరు పలికెడి వారి, కులములో నన్ను పుట్ట కూర్పుము అయ్యా. నీ చింత చేసెడి నిపుడులనెప్పుడు, చూసి దండము పెట్ట జొంపుము నన్ను. పాటించి నీ పాట పాడడి వారి, తోటి కూడగ చేయు తుహినాద్రివాస. చలగుచు నీ పూజ చేసెడి వారి, కలిసియుండగ చేయు గజ చర్మచేల. విసుగులేననుచు నీ కథల్ వినియడి వారి, కొసరుచుకొని ఆడ కొత్తవే నన్ను. మా దిక్కు శివుడని వాదించు వారి, పాదాల మీదనం పడి ఉండజేయు. ఇటు చేయకుంటివా ఎన్నటికైనా, పటుతర సంసార పాశంబు తెగునే. తాచు పామును మెడ తగిలించవచ్చు, ఏచుచుండెడి కోర్కెలీడేరరాదు. పులినోట చెయ్యి పెట్టి పొడు వంగవచ్చు, పలు తెచ్చు కోపంబు పడతొయ్యరాదు. దాహమన తగవచ్చు తగ చెముడు పాల, దేహమేనను బుద్ధి తెగవేయరాదు. ఇంగళంబులనైన మృంగగావచ్చు, బంగారుపై ఆశ బలంగరాదు. ఎత్తిమొయ్యగవచ్చు ఏనుంగునైనా, చిత్తంబు పరిశుద్ధి చేయంగరాదు. కొంకి ముండ్లను పరుచుకొని పండవచ్చు, రంకు బుద్ధులు మారాదెట్లనైనా. ఇనుప స్తంభము కాల్చి కదిలించగవచ్చు, లేదా ఎదమోపవచ్చు. తన వారిపై ప్రీతి తగ్గింపరాదు. తప్పుడు పూతల తగదర్లవచ్చు, తప్పక శివ నిన్ను తలుపంగరాదు. పాపకర్ముల చూచి భ్రమ చెందవచ్చు, చూపి నీపై నిలిపి సుఖింపరాదు. ఏమైనా జాయుటకెట్లైనవచ్చు, నీ మీద మనసు మాత్రము నిలువంగలేదు. ఎన్నటికీ దుఃఖమీడేరు నాకు, ఎన్నటికీ భయం పెడతేరు నాకు. ఎందరో తల్లులెందరో తండ్రు, ఎందరో తనవారలెందరో సుతులు. మునిపెన్ని జన్మములు చెందినానో, కనజావనయ్యవో గర్వినై పొంగి. ఏ దుక్కు నమ్ముదు ఏ దారిపోదు, ఏ దేశమున నుండి ఇటకు వచ్చి తినో, ఇట నుండి పోదు ఏ దేశమునకు. కటకటా ఇది తెలుపు ఘనుడెందు దొరకు, ఎందుకీ భోగంబులెందుకీ మురుపు, ఎందుకీ భాగ్యంబులెందుకీ ఇండ్లు. ముందు చావుండంగ మురియంగనగునే, చిందులాడడి భక్తి
బుద్ధి చిక్కులెట్లొత్తు నిన్ను చెందనో లేదోనే చేయు పూజ, నిన్ను ముట్టెనో లేదోనే చేయు జపము, నీకు తెలిసెనో లేదోనే చేయు భక్తి, నీకు తెలిసెనో లేదోనే తల్చు తలపు, బ్రతుకు శాశ్వతమని భ్రమసితి కాని మృతి వెంటనే ఉంట కానను తండ్రి. ఇల్లునాది అటంచు నెగసితి కాని వల్లకాటికి చేరుట తెలియంగలేను, ధనము సౌఖ్యం బుచ్చునను కొంటి కాని పెను చింతనను చంపునను కొనంగలేదు. తన శరీరమే కాదు తన కంటగాన నీవి చేసితిలోదో ఈ విశ్వమెల్లా, నీవి చేసితిలోదో ఈ విచిత్రంబు ఇలా నీ శరీరమని చెప్పగా విందు. సమస్త బ్రహ్మాండము నీవుగాకుంటే నిజముగాకపోతే నే తిరిగినన్ని దేశాలలో శివదేవాలయములు ఆశతో కట్టంగ నరసితినింకా, పంచాక్షరీ జపపరులను కంటి కాంచితి నిన్ను భజించడి వారి. ఇక సంశయింతునా ఎన్నటికైనా, ఇక నిన్ను విడుతునా ఏదెట్లనైనా, వ్యవహారమెందైన వ్యర్థమైపోని శివనీదు భక్తిని చేయకమానా. చప్పట్లు కొట్టని సాటివారెల్లా, చప్పట్లు కొట్టని అంటే గేలి చేయని అని, నన్ను చూసి నీకు శివభక్తి అప్పిచ్చాడా అని గేలి చేసినా నాకు బెంగలేదు. చప్పట్లు కొట్టని సాటివారెల్లా తప్పక శివా నిన్ను తలపగమాన. పైవారు నన్ను చూచి పకపక నవ్విన శైవయోగంబుల సాధనమాన. తివిరి మావారెంత తిట్టిన కాని శివనీదు పూజలు చేయగమాన. దారిద్రమే రాని ధనమైన రాని కోరిక నీ మీద కూర్పకమాన. ఏదెక్కనేమైన ఎట్లెవరన్నా సాదరంబున నీదు పదముల్ విడువా. కానీ ఈశ్వర అంటున్నాను, కానీ నా భక్తి ఏ పాటి? కన్నులు నీకివ్వ కన్నప్పకాను, నిన్ను రోకటకట్ట నిమ్మవ్వ కాను, చీరిపుత్రుని చంప సిరియాడు కాను, బంటుగా నిన్ను చేయ బానుండ కాను, పిండిని తిను పింప పిట్టవ్వగాను, తాండవెంబాడింప చెండికన్ కాను. ఒప్పెనో నా భక్తి తప్పెనో తెలియ, తప్పులెంచకుమయ్య తండ్రివి కాన. శరణు సర్వేశ్వర శరణు గిరీశ శరణు జగద్రూప శరణైకలింగా.